హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. మన ప్రీవియస్ వీడియోలో సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్లో అడ్మిన్ బిగినర్ బ్యాచెస్ అయితే చేస్తున్నాం కదండి. సో టుడే విల్ డిస్కస్ అబౌట్ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ బిగినర్ బ్యాచ్లో డేటా మేనేజ్మెంట్ మాడ్యూల్ అయితే ఉందండి. సో ఇన్ డేటా మేనేజ్మెంట్ మాడ్యూల్ విల్ డిస్కస్ అబౌట్ టుడే ఇంపోర్ట్ డేటా. సో ఇంపోర్ట్ డేటా ట్రయల్లో అయితే మనకి ప్రీ డిఫైన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. So they already predefined provided what is what. So what is import data, what it means, and introduction to data import wizard, data loader. We have two tools, right? Data import wizard and data loader. They given theoretical information. After that, if you come down, we have how we can import data. We can initially import the data with help of డేటా ఇంపోర్ట్ విజార్డ్. అంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసుకొని డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం మనకి ప్రీ డిఫైన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. హౌ టు యూస్ డేటా ఇంపోర్ట్ విజార్డ్, దే గివెన్ స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఉన్న స్టెప్స్ మీరు చూసినట్లయితే క్లిక్ ఆన్ సెటప్. సో మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ప్రీ డిఫైన్ స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ప్రీ డిఫైన్ స్టెప్స్ అంటే డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఎలా యూజ్ చేస్తాం. సో ఇనిషియల్గా వీ నీడ్ టు గో టు సెటప్లో we need to search as data import wizard, we need to start wizard. సో ఆబ్జెక్ట్ స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలా స్టెప్ బై స్టెప్ అయితే మనకి విత్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ క్లియర్గా రిప్రజెంట్ చేశారు. సో అసలు ఇంతవరకు డేటా ఇంపోర్ట్ విజార్డ్ అసలు తెలియని వాళ్ళు కూడా ఈ మెథడ్స్ చూసారంటే క్లియర్గా ఐడియా అయితే ఉంటుంది. దాని సపోర్టింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఇక్కడ మనకి ట్రయల్ హెడ్లో మనకి అవైలబుల్లో ఉంది. If you come down, so we have task. So this is about our task. Import data using data import wizard. సో మనకి ఇక్కడ టాస్క్ ఏంటి, డేటాని ఇంపోర్ట్ చేయమంటున్నారు. సో అది ఎలా ఇంపోర్ట్ చేయమంటున్నారంటే we need to use the data import wizard. So now given download a CSV file that contains contact data and import using data import wizard. అంటే ఇక్కడ వీళ్ళు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో డేటాని ఇంపోర్ట్ చేయాలంటున్నారు. సో దానికోసమని వీ నో నీడ్ టు ప్రిపేర్ ఏ ఫైల్. సో వాళ్ళే మనకి ఆల్రెడీ ఒక ప్రీ డిఫైన్డ్ ఫైల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు సేవ్ దిస్ ఫైల్ ఆర్ వీ నీడ్ టు డౌన్లోడ్ దిస్ ఫైల్. సో వాట్ వీ నీడ్ టు డూ, దే గివెన్ రైట్ క్లిక్ అండ్ సెలెక్ట్ సేవ్ లింక్ యాజ్. So now we need to save this data. So now click on this save link as, documents, save. So data is downloaded. Okay. So now use the data import wizard to import a file. So now what we need to do, we need to use data import wizard to import this file. So now మనం ఈ ట్రయల్ని పర్ఫామ్ చేయాలంటే మనకి ఇక్కడ మై ట్రయల్ హెడ్ ప్లే గ్రౌండ్ ఉందండి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ లాంచ్, మనకి సేల్స్ ఫోర్స్ ట్రయల్ హెడ్ ప్లే గ్రౌండ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో క్లిక్ ఆన్ లాంచ్. సో మన ట్రయల్ హెడ్ ప్లే గ్రౌండ్ అయితే ఓపెన్ అయింది. నా క్లిక్ ఆన్ సెటప్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ సెటప్, ఇక్కడ క్విక్ ఫైండ్ కనిపిస్తుందండి. In quick find, search or type as data import wizard అని చెప్పి టైప్ చేయండి. అండర్ ఇంటిగ్రేషన్స్ సెక్షన్ we can able to find data import wizard. Click on data import wizard. సో data import wizard క్లిక్ చేసిన తర్వాత the page will open like this, data import wizard, recent import jobs, bulk API monitoring. If you come down, once you come down, import your data in 3 easy steps. With help of data import wizard, we can able to import data within 3 steps. మనకి ఏమేం చేయాలంటే ఇనిషియల్గా మనం ఫైల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం డేటాని చూస్ చేసుకోవాలి, ఫీల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి. దెన్ we need to review and start import. సో ఏం లేదండి, మనం ఏదైతే డేటాని పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అది కస్టమ్ ఆబ్జెక్ట్ అని చెప్పి మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మీరు క్రియేట్ చేసిన ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాతో మ్యాప్ చేయాలి. ఆఫ్టర్ దట్
ఒకసారి రివ్యూ చేసుకొని ఇంపోర్ట్ మెథడ్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద ప్రాసెస్. సో నా విల్ డూ క్లిక్ ఆన్ లాంచ్ విజార్డ్. ఇక్కడ లాంచ్ విజార్డ్ అనే బటన్ కనిపిస్తుందండి. క్లిక్ ఆన్ లాంచ్ విజార్డ్. సో నా వన్స్ యూ క్లిక్ ఆన్ లాంచ్ విజార్డ్, మనం ఒకసారి లాంచ్ విజార్డ్ బటన్ పైన క్లిక్ చేసినారంటే మనకి ఇలా పేజ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుందండి. సో మనకి ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన కండిషన్ కైండ్ ఆఫ్ డేటా అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్. సో ఇది అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ అనేది స్టాండర్డ్ టైప్లో ఉంటుందండి. సో వీ నీడ్ టు సెలెక్ట్ అకౌంట్స్ అండ్ కాంటాక్ట్. సో నా కండిషన్ ఏంటి, టైప్ ఆఫ్ ఇంపోర్ట్ యాడ్ న్యూ రికార్డ్స్. మనకి కొత్త రికార్డ్స్ని యాడ్ చేయమంటున్నాడు. క్లిక్ ఆన్ యాడ్ న్యూ రికార్డ్స్. ఇక్కడ మ్యాచ్ కాంటాక్ట్ బై అని ఇచ్చి ఒక కండిషన్ ఇచ్చారు, నేమ్ అని. మనకి ఇక్కడ మ్యాచ్ కాంటాక్ట్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయండి, నేమ్, ఈమెయిల్ ఉంటుంది. సో ఇక్కడ ఈ మ్యాచ్ కాంటాక్ట్ అనే ఆప్షన్ దగ్గర నేమ్ తీసుకోమంటున్నాడు. ఓకే, ఏంటి మన కండిషన్ ఏంటండి, ఇక్కడ మనం చేస్తున్న యాక్షన్ ఏంటి, న్యూ రికార్డ్స్ని యాడ్ చేస్తున్నాం. సో నౌ వేర్ ఈస్ యువర్ డేటా లొకేటెడ్ యాజ్ సిఎస్వి. సేల్స్ ఫోర్స్ రీడబుల్ ఫార్మాట్ వచ్చి డేటా అనేది సిఎస్వి ఫార్మాట్లో ఉండాలండి. సిఎస్వి అంటే కామా సపరేటెడ్ బై వాల్యూ. సో సేల్స్ ఫోర్స్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక డేటాని ఇంపోర్ట్ చేస్తున్నారంటే ఫీల్డ్ బై ఫీల్డ్ అనే డేటా అనేది ఎలా ఉండాలంటే, ఎలా సపరేట్ చేయాలంటే దట్ నీడ్ టు మెన్షన్ విత్ హెల్ప్ ఆఫ్ కామా, అంటే కామాస్తో సపరేట్ చేసి ఉండాలండి డేటా అనేది. సో అందుకే సేల్స్ ఫోర్స్ అనేది మనకి ఇంపోర్ట్ చేయడానికి లేదా ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి సేల్స్ ఫోర్స్ అనేది సిఎస్వి ఫార్మాట్ని ఫాలో అవుతుందండి. సిఎస్వి ఫైల్ ఫార్మాట్ని సేల్స్ ఫోర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో నౌ క్లిక్ ఆన్ సిఎస్వి. సో వాట్ ఇస్ ద కండిషన్ హియర్, సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యారెక్టర్ కోడ్ సిఎస్వి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలండి. నౌ క్లిక్ ఆన్ చూస్ ఫైల్. సో దిస్ ఈస్ అవర్ ఫైల్. We have chosen our file, and after that they given character code. So character code is ISO 8859-1. So ISO 8859-1. Value separated by comma. So value separated by comma only. So now ఇప్పుడు ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఇక్కడ ప్రాసెస్ యాక్షన్ ఏదంటే కొత్త రికార్డ్స్ని యాడ్ చేస్తున్నాం, అందుకు యాడ్ న్యూ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏ ఫైల్ని ఇంపోర్ట్ చేస్తున్నామో ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాం. నౌ వీ నీడ్ టు క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నౌ దిస్ ఈస్ వాట్ ఫీల్డ్ మ్యాపింగ్ సెక్షన్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్లో ఉన్న డేటా, ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్స్ డేటా ఇక్కడ ఉంటుంది. సిఎస్వి హెడర్ అని కనిపిస్తుందండి. ఈ సిఎస్వి హెడర్ అనేది మనం ఏదైతే ఫైల్ని ఇన్సర్ట్ కానీ లేదా అప్డేట్ కానీ యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నామో లేదా ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ డేటాలో లేదా ఆ ఫైల్లో ఉన్న ఫీల్డ్స్ అనమాట ఇవి. సో నౌ ఇప్పుడు ఇక్కడ ఎఫ్ నేమ్ అంటే మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఫస్ట్ నేమ్తో మ్యాప్ చేయాలి. సో దాన్ని ఎలా మ్యాప్ చేస్తామంటే క్లిక్ ఆన్ మ్యాప్. సో నౌ సర్చ్ యాజ్ ఫస్ట్ నేమ్, కాంటాక్ట్ ఫస్ట్ నేమ్. ఎందుకు కాంటాక్ట్ ఫస్ట్ నేమ్ అంటే చూడండి, మ్యాప్ ఆల్ ఫీల్డ్స్ ఎఫ్ నేమ్ టు కాంటాక్ట్ ఫస్ట్ నేమ్. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో మ్యాప్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కడ మ్యాప్ ఆప్షన్ అనేది కనిపించదండి. చాలామంది, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇనిషియల్గా తెలియకుండా చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తుంటారండి. ఇక్కడ కరెక్ట్గా మ్యాపింగ్ అనేది ప్రాసెస్ కాకుండా వాళ్ళు చేయాలనుకుంటున్న ఇంపోర్ట్ అనేది స్టాప్ అవుతుంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్ని మన ఆబ్జెక్ట్లో ఉన్న ఫీల్డ్తో ఎలా మ్యాప్ చేస్తారో చూపిస్తాను చూడండి. సో నా వాట్ వీ నీడ్ టు డూ, మనం ఈ స్క్రీన్ని మినిమైజ్ చేయాలి. Ctrl+-. సో Ctrl- అట్ ఏ టైం క్లిక్ చేసినారంటే మనకి ఇక్కడ కనిపిస్తుందండి కాంటాక్ట్ ఫస్ట్ నేమ్. ఇక్కడ ఎఫ్ నేమ్ అనే ఫీల్డ్తో కాంటాక్ట్ ఫస్ట్ నేమ్ అనేది ఇక్కడ మ్యాప్ బటన్ కనిపిస్తుందా. ఈ మ్యాప్ బటన్ అనేది మీరు స్క్రీన్ని మినిమైజ్ చేస్తేనే మీకు కనిపిస్తుంది. సో నా క్లిక్ ఆన్ మ్యాప్. సో మ్యాప్. సో లైక్ దట్ లాస్ట్ నేమ్, టైప్ యాజ్ లాస్ట్ నేమ్, కాంటాక్ట్ లాస్ట్ నేమ్తో మ్యాప్ చేస్తున్నాం. సో నౌ అగైన్ ఇప్పుడు సెల్ ఉందండి, మ్యాప్. సెల్ అంటే నార్మల్గా ఏముండండి, మొబైల్ కూడా ఉండొచ్చు కదా, మొబైల్ ఆర్ ఫోన్. సో కాంటాక్ట్లో మొబైల్ అనే ఫీల్డ్తో మ్యాప్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆల్ ఫీల్డ్స్ని మనం మ్యాప్ చేసినాం. సో మీరు అందరూ
గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే స్క్రీన్ మినిమైజ్ చేస్తేనే మీకు ఇక్కడ మ్యాప్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది, మీకు మ్యాప్ అనే బటన్ కనిపిస్తుంది. సో నౌ వాట్ వీ నీడ్ టు డూ, విల్ కమ్ టు నార్మల్. సో నార్మల్ పేజ్కి అయితే వచ్చాం కదండి. సో నౌ ఫీల్డ్ మ్యాపింగ్ ఈజ్ కంప్లీటెడ్. సో నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్. So whatever data we have, all data will check once. Before going to start import, we'll open and check once. So this data, all field values are separated with comma. So here John, Smith, Sarah, Jessica, Dragon, Steve, like that we have multiple data. If suppose ఇప్పుడు మీరు డేటా అనేది ప్రాసెస్ చేసేటప్పుడు ఈ ఫైల్ అనేది ఓపెన్లో ఉండకూడదు. మీరు డేటాని ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు ఈ ఫైల్ అనేది ఓపెన్లో ఉండకూడదండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ మీన్స్ మీరు చేస్తున్న ప్రాసెస్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ అండి, క్లోజ్ దిస్ ఫైల్. నౌ కమ్ టు ఆర్గ్. సో 6 ఫీల్డ్స్ అయితే మ్యాప్ అయింది. సో నౌ స్టార్ట్ ఇంపోర్ట్. కంగ్రాచులేషన్స్, యువర్ ఇంపోర్ట్ హ్యాస్ స్టార్టెడ్. క్లిక్ ఓకే టు వ్యూ యువర్ ఇంపోర్ట్ స్టేటస్ ఆన్ బల్క్ డేటా లోడ్ జాబ్స్ పేజ్. ఇది ఏంటంటే అండి, సో మనం వన్స్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసుకొని డేటాని ఇంపోర్ట్ చేస్తున్నామంటే మనకి ఆ జాబ్ అనే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట. హౌ మెనీ రికార్డ్స్ వీ ప్రాసెస్, హౌ మెనీ ఆర్ క్లోజ్డ్, హౌ మెనీ ఆర్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. చూడండి, ఇది మనం అప్డేట్ చేసిన బ్యాచ్. 20 రికార్డ్స్ని ప్రాసెస్ చేసినాం, అందులో 0 ఫెయిల్, అంటే 20 రికార్డ్స్ ప్రాసెస్ అయిందనమాట. సో నా విల్ చెక్, ఒకసారి చెక్ చేద్దామండి. సో click on app launcher, type contact here, go to contact object, click on all contacts. సో కనిపిస్తున్నాయండి, మనకి ఇన్సర్ట్ చేసిన ఆల్ కాంటాక్ట్స్ అయితే ఇక్కడ అప్డేట్ అయినాయండి. చూడండి, స్మిత్, జెసికా అని చెప్పి సర్టన్ రికార్డ్స్ అయితే చూసాం కదండి. ఆల్ రికార్డ్స్ ఆర్ అప్డేటెడ్. సో ఒకసారి మనం అప్డేట్ చేసిన ట్రయల్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తుందా, చెక్ ఛాలెంజ్ టు ఎర్న్ 500 పాయింట్స్. మనం ఈ టాస్క్ కరెక్ట్గా పర్ఫామ్ చేసినట్లయితే వీ వోంట్ గెట్ ఎనీ ఎర్రర్ అండి. సో నా క్లిక్ ఆన్ చెక్ ఛాలెంజ్. సో ద అసెస్మెంట్ ఈజ్ కంప్లీట్. సో 500 పాయింట్స్ అయితే ఎర్న్ అయినాం. సో దట్ మీన్స్ మనం సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ ట్రయల్ అయితే కంప్లీట్ అయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో డేటా ఇంపోర్ట్ ఆపరేషన్ని డేటా ఇంపోర్ట్ విజార్డ్ యూజ్ చేసుకొని ఎలా పర్ఫామ్ చేస్తారో తెలుసుకున్నాం. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ప్రీవియస్ వీడియోస్ని వ్యూ చేయడానికి మరియు మా అప్కమింగ్ వీడియోస్తో కనెక్ట్ అవ్వడానికి మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.